స్థానంకి మార్నింగ్ నుంచి వెళ్దాం అనుకుంటున్నాము. ఆఫ్టర్నూన్ అయినా వెళ్దాం అనేసి. ఇంకా ఆఫ్టర్నూన్ కూడా అవ్వకపోతే ఇంకా నైట్ అయితే ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట. రాత్రికి జాగారం ఉండి చాలా మంది బీచ్ స్నానం అయితే చేస్తారు కదా. ఒక బీచ్ స్నానమే కాదు, ఏదో ఒక నది స్నానం అయితే కంపల్సరీ చేస్తారు కదా. మాకు బీచ్ దగ్గర ఉంది కాబట్టి మేమైతే బీచ్కి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా అయితే మేము ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే బీచ్కి వెళ్దాం అనుకున్నాము. ఇంకా అవ్వకపోతే ఇంకా ఆఫ్టర్నూన్ అయినా వెళ్దాం అనుకున్నాం. ఇంకా ఆఫ్టర్నూన్ కూడా అవ్వలేదన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అవ్వకపోతే ఇంకా ఎలాగైనా సరే బీచ్కి అయితే వెళ్ళాలనుకున్నాము. పిల్లలు అయితే మార్నింగ్ నుంచి అడుగుతున్నారు బీచ్కి వెళ్దామన్నారు కదా, ఏం బయలుదేరలేదు అనేసి. ఇంకా వాళ్ళ కోసం అయితే నైట్ 8 o'clock అయితే బయలుదేరి బీచ్కి అయితే వచ్చాము. ఇంకా ఇక్కడ చూసారా, వాటర్కి స్టెప్స్కి పెద్ద డిస్టెన్స్ అయితే ఏమీ లేదు. వాటర్ అంత ఫ్రంట్కి వచ్చేసి అయితే ఉందో. నేనైతే చిన్నప్పటి నుంచి వింటున్నాను అనమాట, నైట్ అయితే ఫ్రంట్కి వాటర్ వచ్చేస్తుంది అని. ఇంకా నేను చాలా సార్లు అయితే చూసాను, కానీ మరీ ఇంత దగ్గరగా స్టెప్స్ దగ్గరగా రావడం అయితే చూడలేదు. రావడం చూసాను కానీ చాలా తక్కువ అనమాట. ఎలాగా పిల్లలు అడుగుతున్నారు కదా అని అయితే బీచ్కి అయితే తీసుకొచ్చాం అనమాట. ఇంకా బీచ్లోనైతే స్నానాలు అలాగా చేయనివారు కాబట్టి ఇంకా కాళ్ళు అయితే కడిగేసుకొని కొంచెం తల మీద వాటర్ అయితే జల్లేసుకుందాం అనుకుని అయితే బీచ్కి అయితే వచ్చాము. వాటర్ అయితే బాగా ఫ్రంట్కి వచ్చింది కదా, పిల్లలు అయితే వెళ్ళడానికి కొంచెం భయపడుతున్నారు. ఇంకా మా ఆయన నుంచి ఒక్కొక్కరిని అయితే తీసుకెళ్ళి ఇంకా కాలు కడిగించి ఇంకొక నెత్తి మీద కొంచెం వాటర్ జల్లించి అయితే తీసుకొచ్చారు. మేము వెళ్ళినప్పుడు అయితే పెద్దగా జనాలు అయితే లేరనమాట. ఒక 10 మంది లాగా ఉన్నారు. ఇంకా 10 మందిలోని పిల్లలతో వచ్చిన ఫ్యామిలీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఆ ఫ్యామిలీస్ కూడా మా అలాగే కాలు కడిగేసుకొని నెత్తి మీద అయితే వాటర్ అయితే జల్లేసుకుంటున్నారు. ఒక ఇద్దరు మాత్రం మగోళ్ళు బ్యాచిలర్స్ ఉన్నారు. ఇంకా వాళ్ళైతే మాత్రం స్నానాలు అయితే చేశారనమాట. ఇంకా నేను కూడా వాళ్ళ తర్వాత నేను కూడా కాలు కడిగేసుకొని నెత్తి మీద కొంచెం వాటర్ జల్లేసుకొని అయితే వచ్చాను. ఇంకా మనం ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీగా మ్యాండేటరీగా అయితే ఏం చేసినా చేయకపోయిన ఫొటోస్ అయితే కంపల్సరీ తీతాం కదా. ఇక్కడ అదేనమాట జరుగుతుంది. మా ఆయన అయితే ఫోన్ తోటి ఫోటోలు అయితే తీస్తున్నాడు. ఇంకా అలా కాసేపు ఫొటోస్ అయితే దిగిన తర్వాత మా పిల్లలు ఇలాగైతే ఆడుకున్నారు. ఇంక ఇదైతే భీమిలి లైట్ హౌస్. లైట్ హౌస్ దగ్గర అయితే కాసేపు ఉన్నాం అనమాట. ఇంకా మా పిల్లల ప్రాజెక్ట్ కోసం ఇసుక కావాలంటే ఇంకా వాళ్ళైతే బీచ్ ఇసుక అయితే తీసుకున్నారు. మామూలు ఇసుక అయితే ఉంది, బీచ్ ఇసుక కావాలని బీచ్ ఇసుక అయితే తీసుకున్నారు. ఇంక ఇంటికి అయితే బయలుదేరి అయితే వచ్చేస్తున్నాం. ఇంకా మధ్య తోవలోనైతే టిఫిన్ తినేసి ఇంటికి అయితే వచ్చాం. వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.